భూధన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఐఏఎస్ అమయ్ కుమార్ కు సంబంధం ఉన్న కేసు రోజుకు కీలక మలుపు తిరుగుతుంది. తాజాగా అమయ్ కుమార్ పై కేసు నమోదును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలంగాణ పోలీసులకు సిఫార్సు చేశారు. ఆయనతో పాటు అప్పటి మహేశ్వరం తహసీల్దార్, అప్పటి కందుకూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటాచారిపై కేసులు నమోదు చేయాలని ఈడీ సిఫార్సు చేసింది. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో అమయ్ కుమార్ కలెక్టర్గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీల ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన ఈడీ నివేదికను డీజీపీకి సమర్పించింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు ఉన్నట్లు గుర్తించింది. అక్రమాలు జరిగినా గతంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదని నివేదికలో పేర్కొంది. తాజాగా ఈడీ ఇచ్చిన రిపోర్టులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమయ్ కుమార్తో పాటు మిగతా అధికారులపై కేసులు పెట్టాలని సూచించింది. దీంతో సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు గతంలో వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలంటూ డీజీపీకి ఇప్పటికే ఆదేశించారు. భూధన్ బోర్డు సైతం ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసింది. భూధన్ భూముల బదలాయింపుల వ్యవహారంపై ఐఏఎస్ అమయ్ కుమార్, తహసీల్దార్ జ్యోతి, ఆర్టీఓ వెంకటాచార్యతో పాటు మరో ఉద్యోగికి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6న భూధన్ బోర్డు సెక్రటరీ ముందు హాజరు కావాలని పేర్కొంది. భూధన్ భూముల వ్యవహారంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన బోర్డు ఈ వ్యవహారంలో విచారణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అధికారులతో పాటు ఈఐపీఎల్ సంస్థకు సమన్లు జారీ చేసింది. అమయ్ కుమార్ వెనుక గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్ద తలకాయలే ఉన్నాయని, దీంతో అమయ్ కుమార్ అరెస్టు జరిగితే అది అంతిమంగా ఎలాంటి పొలిటికల్ బాస్ట్కు దారి తీస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది.